దేశంలో సంచలనం సృష్టించిన 3 సంఘటనలు, వాటి వెనకాల ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకు సంబంధించి అమర్నాథ్ వాసిరెడ్డి గారి స్లేట్ వ్యవస్థాపకుడికి ఒక కథనం. వాళ్ళిద్దరిది ధనిక కుటుంబాలు. పెళ్లి నిశ్చయమైంది. జైపూర్‌లోని లగ్జరీ ప్యాలెస్‌లో భారీగా పెళ్లి వేడుకలకు ప్లాన్ చేశారు. 2 విమానాలను కూడా బుక్ చేశారు. జూన్ 22 కాబోయే పెళ్లి కూతురు సియా పుట్టినరోజు. కాబోయే పెళ్లి కొడుకు కేతన్, పెళ్లి కూతురు సియా కలిసి పూణే సమీపంలో లోహ్గఢ్ పోర్టుకి వ్యాహ్యాళికి వెళ్లారు. ఫోటోలు తీసుకోవడానికి అని చెప్పి ప్రమాదకరమైన లోయ అంచుల్లోకి తీసుకెళ్లిన సియా కేతన్ని లోయలోకి తోసింది. వేగంగా వీచిన గాలి వల్ల ప్రమాదవశాత్తు పడిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఆలోచించండి, ఆలోచన లేకపోతే మనకు భవిష్యత్తు లేదు. కాకూడదు. క్రైమ్ స్టోరీలు, టైంపాస్ మసాలా, పల్లి బఠానీ. ఆమెకు పెళ్లి ఇష్టం లేకపోతే తల్లిదండ్రులకు ముందుగానే ఆ మాట చెప్పి ఉండొచ్చు. వాళ్ళు బలవంతం చేస్తే ఇంటిని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు. పోలీసులు ఆశ్రయించి ఉండొచ్చు. లేదా కేతనికి నువ్వంటే నాకు ఇష్టం లేదు, మా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు అని చెప్పొచ్చు. వ్యక్తిని హత్య చేస్తే తప్పించుకోవడానికి ఇదేమైనా యూట్యూబ్ సీరియల్ లేక స్మార్ట్ టీవీ మీద వచ్చే ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ కాదు కదా. హత్య చేస్తే తన భవిష్యత్తు పూర్తిగా అంధకారం అయిపోతుంది. యవనమంతా తెల్లచీరతో చెప్పకూడుతో టాయిలెట్ పక్కన దోమల మధ్య పడుకుని గడపాల్సి వస్తుంది అనే ఇంగిత జ్ఞానం ఎందుకు లేకపోయింది? ఆలోచించండి. రెండో ఘటన బెంగళూరు. సోమసుందర్, ముత్తులక్ష్మి 55 ఏళ్ళు, 48 ఏళ్లకి. ఇద్దరు అమ్మాయిలు, పెద్ద కూతురు శ్వేత తన ప్రియుడు కెన్నెత్తో కలిసి సహజీవనం చేస్తుంది. విలాసాలకు, బహుశా బెట్టింగ్లకు కూడా కావచ్చు. ఈ దొంగ జంట బాగా అప్పులు చేశారు. కెన్నెత్ ప్లాన్ మేరకు ఇంటికి వచ్చి తల్లిదండ్రులు డబ్బు అడిగింది. డబ్బు ఇవ్వడం కాదు, వాడితో నీ సంబంధాన్ని తెగతెంపులు చేసుకొని తల్లిదండ్రులు చెప్పారు. శ్వేత తన ప్రియుడితో కలిసి తల్లిదండ్రిని 20 ఏళ్ల చెల్లి సుప్రీం చంపేసింది. ఆలోచించండి. ఆలోచన లేకపోతే భవిష్యత్తు లేదు. తన ఇష్టం సహజీవనమో శ్మశానమో. ఈ రోజుల్లో అది ట్రెండింగ్. కోర్టులు కూడా గట్టిగా బల్లగుద్ది మరీ సమర్థిస్తాయి కాబట్టి వెళ్ళిపోయింది. హ్యాపీస్. నీ బతుకు నువ్వు బతకచ్చు కదా. అప్పులు చేసి అది తీర్చలేకపోతే బెంగళూరులో ఏదైనా పెద్ద డ్రైనేజ్ కాలంలో దూకి పైకి పోయి ఉండొచ్చు కదా. వీధి కుక్కలకు కనీసం 3 రోజులు ఆకలి బాధ తప్పేది. తల్లిదండ్రులు నీకేమైనా బాకీ పడ్డారా? వచ్చి వాళ్ళని డబ్బులు అడగడానికి సిగ్గుశరం లేదా? పోనీ అడిగావు, వాళ్ళది పాపం పాతకాలం ఆలోచనలు. లేదు, చెడు సాహసం వద్దు అన్నారు. అంత మాత్రానికి చంపేస్తావా? 9 నెలలు మోసి నిన్ను కన్న తల్లిని చంపేస్తావా? నీతో పుట్టి నీ చెల్లిని కూడా కడతేరుస్తావా? నీ ఘాతుకాలు సరే చూపిస్తే చంపేస్తే తప్పించుకుందామనే మరో 15 ఏళ్ళు అంటే ముట్లుడిగిపోయేదాకా ముష్టిదాన నువ్వు ఒక జైల్లో, నీ ప్రియుడు ఒక జైల్లో. మగాడు కనబడ్డు, ఇక ఫింగర్ ఒకటే గతి. వాడికి ఇక తోటి మగ ఖైదీల బ్యాక్ పోర్షన్ మాత్రమే గతి. అంత మదపెచ్చ చావు. మీరు ఆలోచించండి. ఆ దంపతులు తమ కూతురిలా తమ చిన్న కూతురిని చంపేస్తాను కల్లో అయినా అనుకుని ఉంటారా? తప్పెక్కడ జరిగింది? కూతురు ఇంత సైకో ఎందుకైంది? సోమసుందర్, ముత్తులక్ష్మిలు కూడా గతంలో క్రైమ్ వార్తలు చదివినప్పుడు మనం సేఫ్, మన కుటుంబంలో ఇట్లా జరగదు అనుకుని ఉంటారు కదా. ఆ తప్పు మనం చెయ్యొద్దు. ఇకపోతే మూడో ఘటన. ఇది ఇక్కడే రంగారెడ్డి జిల్లాలో పింకీదేవి, సుజిత్ భార్యాభర్తలు. వాళ్ళకి 3 పిల్లలు, 12, 6, 4. 3 పిల్లల తల్లి అయిన పింకీదేవికి మదపిచ్చి తగ్గలేదు. చేతిలో సెల్ ఫోన్, అందులో చూసే రీల్స్, ఓటీటీ ఆ ప్రభావం మరి. చందుకుమార్ అనే వాడితో లింక్ పెట్టుకుంది. సుజిత్ భార్యకి చెప్పి చూశాడు, వినలేదు. వాడు వదిలి వెళ్ళిపోయాడు. నీ పెళ్ళాం సరే, బిడ్డలు వాళ్ళ పట్ల నీకు బాధ్యత లేదా? రాక్షసు వదిలి వెళ్ళిపోతావా? పీడా పోయిందని మహాసాధ్వి శిరోమణి పింకీదేవి చందుకుమార్తో కాపురం పెట్టేసింది. డిజిటల్ యుగం, సుప్రీంకోర్టు పెద్ద సార్ల దయ, ఇలాంటివి ఇప్పుడు న్యాయం. వారి హక్కులు మరి అక్కడితో ఆగిందా? ఆగి ఉంటే సమస్య ఉండేది కాదు. ఆ రాక్షసి పిల్లల్ని, ముఖ్యంగా 6 ఏళ్ల 4 ఏళ్ల పిల్లల్ని దారుణంగా హింసించడం మొదలుపెట్టింది. ఐరన్ బాక్స్ వేడి చేసి వాతలు పెట్టింది. స్త్రీ హక్కులు, పురుష హక్కులు, మానవ హక్కులు అని మాట్లాడే మేధావులకి పిల్లల బతుకులు పడవా? పెళ్ళైన స్త్రీ ఆర్ పురుషుడు మరో వాళ్ళతో పబ్లిక్గానే రంకు సాగించవచ్చు, ఇందులో ఏది తప్పు లేదు అని తీర్పులు చెప్పేసిన మూర్ఖులు, అన్యాయమూర్తులకి పిల్లల భవిష్యత్తు గురించి పట్టింపు లేదా? ఎవరికో పుట్టిన బిడ్డలను చందుకుమార్ గారు ఎందుకు సాగుతాడు? మదపిచ్చి పట్టిన పింకీదేవి పిల్లల్ని ఎలా చూసుకుంటుంది? ఈ 3 ఘటనలో మనకు కనిపించేది ఒక్కటే, తీవ్ర నేరమయ మనస్తత్వం. దీనికి తోడు ఇంత నేరం చేస్తే పట్టుబడిపోతామని ఇంగిత జ్ఞానం లేకపోవడం. ఏదో ఒకటో అర అయితే క్రైమ్ స్టోరీలు ఎందుకంటే అనుకోవచ్చు, కానీ భార్యాభర్తను, భర్త భార్యని, పిల్లల తండ్రిని పిల్లలు చంపడం ఇప్పుడు నిత్యకృత్యం అయిపోయింది. ఎందుకెలా? సమాధానం చాలా సింపుల్. నేను 5 ఏళ్లుగా హెచ్చరిస్తూనే ఉన్నా అని చెప్తున్నారు అమర్నాథ్ వాసిరెడ్డి గారు. స్మార్ట్ ఫోన్, రీల్స్, షార్ట్ ఫిల్మ్స్, స్మార్ట్ టీవీ ఇవి మానవ జాతి మనుగడికే మహాప్రమాదం, పెనుముప్పు. మనిషిలోని ఇంగిత జ్ఞానాన్ని, సంయమనాన్ని చంపేస్తాయి. మనిషిలోని సైతాన్ని లేపుతాయి. స్మార్ట్ ఫోన్, మొబైల్ ఫోన్కి ఇంట్లో ఒక్కరి బానిసైనా ఆ ఇంటి కుటుంబ సభ్యుల భద్రత మొత్తం ప్రమాదాలు పడినట్టే. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఇవన్నీ ఎక్కడో జరిగేవి. మనం సేఫ్. మన కుటుంబ సభ్యులు అట్లాంటి వాళ్ళు కాదనుకుంటారు. ప్రతి డిజిటల్ డిప్పంకి ఇదో హెచ్చరిక.